హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లంతోటి తీపి గవ్వల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గవ్వలైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లం పాకం పట్టే అవసరం కూడా లేకుండా క్రిస్పీగా, గుల్లగా, టేస్టీగా బెల్లం గవ్వల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా తీపి గవ్వల్ని బెల్లంతోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. బెల్లం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోనికి 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి. అలాగే ఏ కప్పు తోటి మైదా పిండిని వేసుకుంటున్నారో అదే కప్పు తోటి పావు కప్పు వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వని వేసుకోవటం వల్ల ఈ చేసేటువంటి గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇప్పుడు ఇందులోనే చిటికెడంత సాల్ట్‌ని కూడా వేసుకోండి. అలాగే పావు స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ వరకు యాలకుల పౌడర్‌ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి పిండిని ఇలా కలిపినాక ఇప్పుడు ఇందులోనికి 2, 3 స్పూన్ల వరకు బాగా మరగ కాచినటువంటి ఆయిల్‌ని వేసుకోండి. ఇలాగా ఆయిల్‌ని వేసుకోవటం వల్ల మనకి గవ్వలనేవి క్రంచీగా, క్రిస్పీగా వస్తాయండి. ఇలాగా 2, 3 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకున్న తర్వాత చేయి కాలుతుంది అనుకుంటే స్పూన్ తోటి లేదంటే ఇలా చేయితోటి జాగ్రత్తగా ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించండి. ఇలా రబ్ చేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోనికి ఇలా తీసుకొని మనం ముద్ద చేసి చూసామంటే మనకి ఇలా ముద్ద అనేది కట్టాలి. ఇలా ముద్ద కట్టింది అంటే మనం చేసేటువంటి గవ్వలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా మిక్స్ చేసి తీసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్పై మూతని ఉంచి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత పిండిని చూసినట్లయితే రవ్వ అనేది బాగా నానిపోయి మనకి పిండి అనేది చాలా పర్ఫెక్ట్‌గా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు పిండిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని చేతిలోనికి తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నవి కాకుండా అలాగని మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చేసి తీసుకోవాలి. ఇలా పిండి అంతటిని కూడా బాల్స్ లాగా చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ తోటి మనం గవ్వల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనము దేవేసుకునేటువంటి గరిటె ఉంటుంది కదా, ఈ జల్లె గరిటె తీసుకోండి. ఈ జల్లె గరిటె మీద ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్న తర్వాత అంచు నుంచి ఇలాగా ఎడ్జ్‌కి రోల్ చేసామంటే ఈజీగా మనకి గవ్వ షేప్ అనేది వస్తుంది. చూడండి, గవ్వ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇదే విధంగా మిగతా పిండి ముద్దలన్నిటితో కూడా గవ్వల్ని ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇలాగ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇప్పుడు ఈ గవ్వల్ని మనము డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గవ్వల్ని ఆయిల్‌లో పట్టినన్ని వేసుకోవాలి. ఇలా గవ్వలన్నిటిని వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపొద్దండి. 1, 2 నిమిషాల పాటు ఇవి బాగా వేగాక అప్పుడు వీటిని మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ స్టవ్ మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ గవ్వల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చూడండి, ఇవి వేగాయో లేదో తెలుసుకోవడం కోసం మనం ఆయిల్‌లోనికి గవ్వల్ని వేసినప్పుడు నురగనేది బాగా ఎక్కువగా వస్తుంది. ఈ గవ్వలనేవి వేగిన తర్వాత ఈ నురగనేది మనకి తగ్గుతుంది. కాబట్టి ఇలాగా నురగంతా తగ్గి గవ్వలనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోనికి వచ్చిన తర్వాత వీటన్నిటిని జాలి గరిటెలోనికి తీసుకొని ఇలాగా 2, 3 సార్లు ట్యాప్ చేసామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఈ గవ్వల్ని ఒక ప్లేట్‌లోనికి తీసుకుందాము. ఇప్పుడు ఇదే విధంగా మిగిలినటువంటి గవ్వలన్నిటిని కూడా ఆయిల్‌లోనికి వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గవ్వల కోసం బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు తురిమినటువంటి బెల్లాన్ని వేసుకోండి. అలాగే 2, 3 స్పూన్ల వరకు వాటర్‌ని కూడా వేసుకొని స్టవ్ మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత పాకమేం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం అనేది 2, 3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ గవ్వల్ని ఈ బెల్లం వాటర్‌లోనికి వేసుకొని ఈ బెల్లం పాకం అంతా కూడా గవ్వలకి పట్టే విధంగా ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలాగా గవ్వలన్నిటికీ బెల్లం పాకం పట్టిన తర్వాత ఈ ప్యాన్‌ని కిందకి దింపుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక్కొక్క గవ్వల్ని ఇలా విడదీసుకొని ఒక ప్లేట్‌లోనికి వేసుకున్నామంటే మనకి టేస్టీగా బెల్లంతోటి తీపి గవ్వలు రెడీ.
ఓకేనండి. చూసారు కదా! పాకం పట్టే పని లేకుండా బెల్లంతోటి తీపి గవ్వల్ని క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.